హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మౌనంగా సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరి పొజిషన్స్ చేంజ్ చేస్తూ తన కింద పడుకున్న వేదాన్ని పైకి తెచ్చుకునేలాగా అడ్జస్ట్ చేసుకుని, నిన్ను నాలోకి చేర్చుకునే పద్ధతి అదొక్కటే. దాంతో నువ్వు నాకు మరింత దగ్గరగా, నిన్ను నేను వదలలేనంతగా ఇద్దరం ఒకే చేట ఉండేలా చేస్తుంది. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు మిల్కీ. నిన్ను నేను వదలలేకే నేను చెప్పే మాటలవి. అర్థం చేసుకుంటావనుకున్నా, కానీ లేదు. నా టచ్ నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా అని సిద్ధార్థ్ రెడ్డి వేదతో అనగానే, నేను అలా అనలేదు కదా సార్ అని అంది. ఒక మనిషి ఒక మాట ఒక్కసారి మాత్రమే అంటే పట్టించుకోము, కానీ ఒకే మాటని పట్టుకొని ప్రతిసారి అదే అంటే ఎంత పట్టించుకోకూడదనుకున్నా వదలలేము. ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. నువ్వు నేను మనకి నచ్చేలా ఉండాలి. నువ్వు నాతో ఉన్న ప్రతి క్షణం ఏ కష్టం లేకుండా నిన్ను చూసుకోవాలి అంటూ వేద నుదురు మీద కిస్ చేసి, నువ్వు నన్ను స్వార్థం అనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో నాకు తెలీదు. ఈ ఫీలింగ్ ఏంటో కూడా నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ నువ్వు ఎప్పుడు నా దగ్గరగా, నా ఎదురుగానే ఉండాలనిపిస్తుంది అని చెప్తున్న సిద్ధార్థ్ రెడ్డి మాటలకి తన మీద ఏ రకమైన ప్రేమ ఉందో తెలుసుకుంటున్న వేద పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. వేద అస్సలు అనుకోలేదు సిద్ధార్థ్ రెడ్డి ప్రేమ ఇంత అందంగా తన మీద ఉంటుందని, తనని చేరుతుందని. మెల్లగా సిద్ధార్థ్ రెడ్డి గుండెలపైన తల ఆనించింది వేద. వేద చుట్టూ అల్లుకున్నాయి సిద్ధార్థ్ రెడ్డి చేతులు. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రేమ మనసులో ఉంటే సరిపోదు. అవతల వ్యక్తికి మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే ఆ ప్రేమకి పరిపూర్ణమవుతుంది. తెలుసుకుంటారు వాళ్ళే చేతల్లో అనుకుంటే పొరపాటే బహుశా అది. ఒకరి మనసులో ఉన్నది ఇంకొకరు స్పష్టంగా వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఏంటో తెలుసుకుంటేనే ఎదుటి వ్యక్తి మన ప్రేమని పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. అదే ప్రేమతో పాటు బాధ్యత కూడా తోడైతే జీవితంలో ఆ దాంపత్యం మధ్యలో బాధ అన్నదే బహుశా దరిచేరదు. ఒకవేళ ఉన్న మన పార్ట్నర్తో అనుబంధం వల్ల ఏ బాధ ఉన్నా మనల్ని అస్సలు వీక్నెస్ చేయకుండా ఉంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నచ్చకపోతే పట్టించుకోకండి. తల పైకి లేపవే, నిన్ను కిస్ చేయాలనిపిస్తుంది అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. చిన్నగా సిద్ధార్థ్ రెడ్డికి కనిపించకుండా నవ్వుకుని, సిగ్గా లేదా అసలు నీకు అంది వేద. నీ దగ్గర అస్సలే ఉండదు. అది నాకు అసలు అనవసరమైన విషయం. అవసరమైతే నాకు ఓ స్ట్రాంగ్ చుమ్మా ఇచ్చుకో, లేదా ఇప్పుడైనా సైలెంట్గా పడుకున్నావే అలాగే పడుకో. చాయిస్ ఈజ్ యువర్స్. ఆప్షన్ నీకే వదిలేశాను అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డితో వేద. చిన్నగా వేద సిద్ధార్థ్ రెడ్డి చెంప మీద స్లాప్ ఇచ్చింది. వేద నడుం మీద పట్టు బిగించి, ధైర్యం బాగా ఎక్కువైందే నీకు. ఓ చిన్న ముద్దు అడిగాను, కొట్టమని కాదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నాకు అలానే వచ్చు అంది వేద. ఆమె చేతిని తన చెంప మీద వేసుకుని రుద్దుకుంటూ సో సాఫ్ట్ అన్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడెక్కడో తగులుతున్న మెత్తని ఆమె ఒంటి తీరుకి. సిద్ధార్థ్ రెడ్డి మాటలు పసికట్టిన వేద, రోజు రోజుకి మీరిలా తయారవుతున్నారేంటి అని ఎర్రగా చేసుకున్న బొగ్గలతో సిగ్గుపడుతూ మెల్లగా అడిగింది అతన్ని వేద. ఎలా అవుతున్నాను అంటూ నవ్వాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇలానే, ఇంకెలా అంది వేద. అదే ఆ ఇంకెలా ఎలా అడుగుతున్నానో చెప్పొచ్చు కదా అన్నాడు అతను. నన్ను ఇబ్బంది పెట్టేలా అంది వేద. అదే ఎలా ఇబ్బంది పెడుతున్నానో డీటెయిల్గా చెప్పు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇదిగో ఇలానే అంది వేద. ఇలానే ఎలానో సరిగ్గా చెప్పు, నాకు అర్థమయ్యేలా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇదిగో ఇలానే మీ మాటలతో అంది వేద. అంతా ఇదిగా ఏం మాట్లాడతాడేంటి నీ హస్బెండ్ అంటూ సిద్ధార్థ్ రెడ్డి నవ్వాడు.
ఇదిగో ఇలా మాట్లాడే అంటూ సిద్ధార్థ్ రెడ్డి చెంపపై ముద్దు పెట్టింది వేద. మళ్ళీ అదే స్కూల్ పిల్లడికి ఇచ్చినట్టు అంటూ ముఖం మొత్తం మండించుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అడ్జస్ట్ అవ్వండి శ్రీవారు, మీ శ్రీమతికి ఇంతకు మించి అంతగా రాదు అంటూ చిన్నగా నవ్వింది వేద అతన్ని చూసి. రాకపోయినా పర్వాలేదు, మీ శ్రీవారు నేర్పిస్తారు, శ్రీమతికి నేర్చుకుంటారా అంటూ చిలిపిగా అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. దానికో లెక్క టైం ఉన్నాయండి. వెనక చేత్తోనే డిక్కి మీద ఒక షాట్ ఇచ్చాడు ఈసారి సిద్ధార్థ్ రెడ్డి వేద మీద. ఇప్పటిదాకా సాఫ్ట్గానే ఉన్నాడు, మళ్ళీ మొరటు హస్బెండ్ వచ్చేసాడు నాకు అని వాపోయింది వేద. ఏంటే తిట్టుకుంటున్నావు, మళ్ళీ నన్ను మొదలుపెట్టేశావి? కానీ లేదు, మిమ్మల్ని నేనెందుకు తిట్టుకుంటాను అంటూ రెప్పలు రెండు రెపరెపలాడిస్తూ అమాయకమైన కళ్ళతో చూసింది వేద సిద్ధార్థ్ రెడ్డిని. ఇప్పుడు నిన్ను చూస్తే నేను ఫ్లాట్ అవ్వాలా లేదా నమ్మాలా నిన్ను అని తిరిగి క్వశ్చన్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇంకెందుకు, పెళ్ళి అయిపోయిందిగా, ఇంకెవరిని పడగట్టాల్సిన అవసరం ఏమీ లేదులేండి అని సమాధానం ఇచ్చింది వేద గడుసుగా. కానీ నా పెళ్ళిలో సిద్ధార్థ్ రెడ్డితో 7 అడుగులు అతనితో కలిగలేదు. అయితేనే నా వెన్నంటే నీడలా నా హస్బెండ్ గారు ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి నాకు నా జతగా అనుకుంటూ నా ఒంటిని తాకుతున్న సిద్ధార్థ్ రెడ్డి చేతులు పట్టుకుని ఆపుతూ లేచి కూర్చోవాలి అనుకుంటూ ప్రయత్నం చేసిన అది విఫలమవుతూ కాస్త సిద్ధార్థ్ రెడ్డి పైన పడింది వేద. సిద్ధార్థ్ రెడ్డి, అవసరమా నీకు ఈ స్ట్రెంట్స్ అని అడిగాడు. మరి మీరు అల్లరి పనులు చేస్తే ఎలా ఊరుకునేది? అసలు ఈ మధ్య రెస్ట్ అనేది ఉందా? అసలు మనిషా లేక రోబోట్టా మీరు? అసలు నిద్ర రాదా మీకు అని అడిగింది వేద అతన్ని. నీ పక్కన ఉంటే స్లీప్ అసలు రావట్లేదని సిన్సియర్గానే ఆన్సర్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి ఈసారి. అందుకని నిద్ర వస్తున్నా నా నిద్ర చెడగొట్టాలి మీరు? కార్ స్టార్ట్ చేయండి కా, నా నుంచి మీకు ఎన్ని రావాలో అంతకు మించి ఎక్కువే వసూలు చేశారిక, లేకపోతే అంతకు మించి ఏదో ఒకటి జరగలే ఉందని మనసులో గొనుక్కుని పైకి మాత్రం కార్ స్టార్ట్ చేస్తున్నారా లేదా అని పళ్ళు బిగించి అడిగింది వేద. నిన్ను ఎక్కడ డిస్టర్బ్ చేశానే, బుద్ధిగా నా పనేదో నేను చేసుకుంటుంటే. అదే అంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు మీరు అంది వేద. ముదిరిపోయేవే బాగా అన్నాడు అతడు. ఏదో మీ చలువ దయ్యా సార్ అంది ఆమె. వేషాలా అంటూ వేద చెంపలపై సిద్ధార్థ్ రెడ్డి పళ్ళని దించగానే, మీ మీద నింద వేసే అంత ధైర్యం నాకుందా అంటూ నొప్పి పుడుతున్న చెంపని రుద్దుకుంటూ అంది వేద. అంతలోనే నొప్పి పుడుతున్న చెంపపై తన పెదవుల్ని నిలిపాడు అతడు. దీనికేం తక్కువ లేదు అన్నాను కానీ సిద్ధార్థ్ రెడ్డి పెదవులు నిలిపిన చోట నొప్పి మాయమైంది వేదాకి. కష్టంగా ఉంది కదా చిన్నగా వేద చెవిలో అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. మొదట దేనికి అంటున్నాడో అర్థం కాలేదు వేదాకి. ఆ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి వేసుకున్న షర్ట్ నా గుప్పిట్లో పడి నలిగి రూపురేఖలు మాపితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం వచ్చే ఫీలింగ్స్ ఆపుకుంటున్నావా వేద అని అనగానే చచ్చేంత సిగ్గు వేదాలో ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేసింది ఆ క్షణంలో ఆమెలో. అదేంటో కానీ వేద ప్రతిసారి స్ట్రాంగ్ అనుకుంటూనే ఉంటుంది, కానీ సిద్ధార్థ్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మాత్రం తనకి తెలియకుండానే రెడ్డి గారి మాయలో పడిపోతుంది. తనకే తెలియకుండా ముచ్చటగా ఇంకోసారి వేదాన్ని తన మాయలో పడేసిన సిద్ధార్థ్ రెడ్డి ఆమె పెదవులు అందుకున్నాడు. ఊపిరాడని ఆ ముద్దుకి వేద చేతులు సిద్ధార్థ్ రెడ్డి తల వెనక్కి చేరి వెనక్కి నెట్టిన అతని పట్టులో నుంచి ఏమాత్రం విడిపించుకోలేకపోయింది వేద. కోపం నటిస్తూ వదలండి, ఇంకా ఇంట్లో మనుషులున్నారు అంటే మీరు ఇక్కడ చేసే పని ఏమాత్రం ఆ పని రొమాన్స్
ఇవాళ మొత్తం నన్ను ఏడిపించడానికే ఫిక్స్ అయ్యారు కదా అని రాణి ఏడుపు నడుస్తుంటే, డ్రామా క్వీన్ ఇది కూడా వచ్చా నీకు అంటూ కార్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అమ్మయ్యా అన్నది వేద ఇన్నర్ ఫీలింగ్. అయితే నా నా చేతికి వాటంగా దొరికిన రోజు నీకుంటుందే, అప్పుడు చెప్తా నీ పని అన్నది సిద్ధార్థ్ రెడ్డి ఫీలింగ్. ఇంటి ముందుకి కారాపిన అతన్ని పట్టించుకోకుండా బాయ్ చెప్పేసి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది వేద. చరణ్ గారు నిద్రకి ఆగలేక పడుకుంటే వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ మహాలక్ష్మి గారు హాల్లోనే ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సిద్ధార్థ్ రెడ్డి చెప్పడంతో, అల్లుడు గారు ఎక్కడే, నువ్వు ఒక్కదానివే వస్తున్నావు అని అడిగారు ఆవిడ ఒంటరిగా వస్తున్న కూతుర్ని చూస్తూ. అప్పుడు గుర్తొస్తుంది వేదకి తనకి పెళ్ళైందన్న సంగతి. నీకు ఈ మధ్యన షార్ట్ మెమరీ అయిపోయింది, కంగారులో ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియకుండా పోయింది అని అనుకుంటూ ఉండగానే వెనక నుంచి సిద్ధార్థ్ రెడ్డి, అలాంటి విషయాలు ఏమీ తెలియదు అత్తయ్య గారు, మనసులో ఒకటి అనుకుంటే బ్లైండ్గా బ్రెయిన్లో దాన్నే ఫాలో అయిపోతుంది తప్పిస్తే చుట్టూ గమనించుకునే స్లేజ్ లేదు అమ్మగారిలో ఇంకా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని ఉడికిస్తూ. నేనేమి చిన్నపిల్లను కాదు అంటూ అరిచింది వేద. ఇప్పటికైనా నమ్ముతారా అత్తయ్య గారు నేను చెప్పింది అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ. ఏం చేస్తాం బాబు, కొన్ని విషయాలు ఎదురుగా ఉంటే నమ్మాలనిపిస్తుందిరే అని నవ్వుతూ అన్నారు మహాలక్ష్మి గారు వేదాన్ని చూస్తూ. ఏంటి ఇప్పుడు నువ్వు అల్లుడు పట్టికి జంప్ అయిపోయావా అప్పుడే అని పైటని బొట్లోకి దోపి వారికి రెడీ అయిపోయింది వేద. అంత పెద్ద నిర్ణయాలు వద్దులేమ్మా, మీలాంటి పెద్దవాళ్ళతో మేము ఎలా గొడవ పడతాం అని చతురతగా అని మహాలక్ష్మి గారు అల్లుడి కోసం కిచెన్లోకి నడిస్తే కనిపించకుండా ఊరుస్తున్న వేద నడుము వంపుని చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డి సోఫాలోంచి పైకి లేచి తన చేతిని ఆమె నడుం చుట్టూ వేసుకుని ఎత్తుకొని ఒక్క ఉదుటన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. కంగారుగా ఏయ్ ఏయ్ వదలవయ్య మగడా, నలిగి కందిపోతుంది నీ చేతి తాకిడికి పిల్ల అని వేద అనగానే, ఇదేం లాంగ్వేజ్ అన్నాడు అతడు. మొగుడు పిల్లల లాంగ్వేజ్ వినడానికి తీయగా మస్తుంటుంది అని వేద అనగానే, ఇంకేం షేడ్స్ ఉన్నాయి మేడంజీ మనలో అన్నాడు వేదాన్ని సిద్ధార్థ్ రెడ్డి. రూమ్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. సిద్ధార్థ్ రెడ్డిని వదిలించుకుని వయ్యారంగా ముందుకు తిరిగి బారుగా ఉన్న జడని ముందుకు వేసుకుని చేత్తో గిరగిర తిప్పుతూ, వింటారా చెప్తాను అని చిలిపిగా అడిగింది వేద. శ్రీమతి గారు పొగుడుతాను అంటే వద్దంటారా ఏంటి ఈ శ్రీవారు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి చుట్టూ చిన్న చిన్న స్టెప్స్ వేయడం మొదలుపెట్టింది వేద. ఒక సాంగ్ ఉంటుంది, దాన్ని యూట్యూబ్లో తీసేశాను ఓకేనా. సిద్ధార్థ్ రెడ్డిని హక్ చేసుకుంటూ మెడ చుట్టూ చేతులు వేసింది. ఏంటి కవ్వింపు అన్నట్టు అతడు చూస్తుంటే, కవ్వింపు కాదు మీ మీద నాకున్న ప్రేమ అంటూ రెడ్డి నుదురుపై తన పెదాల్ని తాకించింది వేద. ఐ లవ్ యూ సిద్ధు, అనుకోలేదు నా లైఫ్ మీతో ఇంత అందంగా ఉంటుందని. థ్యాంక్స్ టు కమింగ్ ఇన్ టు మై లైఫ్. అంతకు మించి ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ మిమ్మల్ని విడిచి నేను క్షణం కూడా ఉండలేనేమో బహుశా నా జీవితంలో. నాకే తెలియకుండా మీ మాయలో పడిపోయిన నేను పైకి కనీసం రావాలని కూడా అనుకోవట్లేదు, ఆ ఆలోచన కూడా రావట్లేదు. అంటిల్ మై లాస్ట్ బ్రీత్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నేను. మీరు నాకు సొంతమయ్యారన్న తృప్తి చాలు. ఇకపై నేను నిజంగా చచ్చిపోయినా నేను బాధపడనేమో అని వేద సిద్ధార్థ్ రెడ్డితో అనగానే ఉలిక్కిపడేలా వేద అని గట్టిగా అరిచి చెంప మీద కొట్టేశాడు క్షణం ఆలస్యం చేయకుండా సిద్ధార్థ్ రెడ్డి. పెద్ద అప్డేట్ ఇచ్చాను,
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్స్, కామెంట్స్, షేర్స్ ప్లీజ్ చేయండి, కాస్త పెంచండి.